ఇప్పుడున్న 6 చట్టాల స్థానంలో భూమి హక్కులకి పూర్తి భద్రత ఇచ్చే టైటిల్ గ్యారంటీ చట్టం చేసే ప్రయత్నం జరుగుతుంది. దానికోసం ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేశారు. అన్ని రాష్ట్రాలకు ఆ చట్టాన్ని పంపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ముసాయిదా చట్టం మేరకు కొత్త చట్టం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే నీతి ఆయోగ్ ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఒక ముసాయిదాని రూపొందించింది, రిపోర్ట్ ఇచ్చింది. అన్ని రాష్ట్రాలకు సూచన ఏంటంటే 6 చట్ట స్థానంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించుకోవాలని. ఆ మేరకు 2024 నాటికి ఈ మార్పు రావాలని కేంద్రం ఆశిస్తుంది. ఇక మరొక మార్పు కేంద్రం ఆశిస్తున్నది ఏంటంటే భూ వివాదాల పరిష్కారానికి భూమి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలి అని. అది జిల్లా స్థాయి కావచ్చు లేదా ఇంకా కింది స్థాయికి వెళ్ళైనా సరే వివాద పరిష్కారాలకి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు ఉండాలి అని కేంద్రం చెప్తుంది. ఆ మేరకు కొన్నేళ్ల క్రితమే అన్ని రాష్ట్రాలకి అడ్వైజరీ కూడా పంపడం జరిగింది, ల్యాండ్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయండి అని. దాంతోపాటుగా భూమిని ఏ విధంగా వినియోగించుకోవాలి, అందుకు ఒక విధానం ఉండాలి, ఎలాంటి విధానం ఉంటే బాగుంటుంది, ఆ విధానాన్ని ఎట్లా రూపొందించుకోవాలి, ఒక 4 రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం పైలట్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఆ పైలట్ ఆధారంగా ప్రతి రాష్ట్రం కూడా భూమి వినియోగ విధానాన్ని రూపొందించుకోవాలి. ఈ రోజున వ్యవసాయ భూమి కాస్త రేపు ఉదాహరణకి అది వ్యవసాయేతర భూమిగా మారిపోతుంది. వేల లక్షల ఎకరాలు వ్యవసాయేతర అవసరాలకు వెళ్ళిపోతున్నాయి. భూమి అందరికీ కావాలి, అన్ని అవసరాలకు కావాలి. పండించే పంట కోసం భూమే కావాలి, ఉండడానికి ఇంటి కోసం భూమే కావాలి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫ్యాక్టరీలు కట్టడానికో లేకపోతే రోడ్లు వేయటానికో కాలువలు తవ్వడానికో అన్నిటికీ భూమే కావాలి. కానీ ఏ భూమిని ఎంత దేనికోసం వినియోగిస్తామనే ఒక విధానం లేకపోతే కనుక ఆహార భద్రతకు ముప్పు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భూమి వినియోగ విధానాన్ని రూపొందించే ప్రయత్నంలో కేంద్రం ఉంది, రాష్ట్రాల పని చేయాలని చెప్తుంది. చివరిగా భూ వినియోగ విధానం మాత్రమే కాదు, ఒక భూమి విధానం కూడా ఉండాలి అనేది పెద్ద ఎత్తున చర్చ. ఒకప్పుడు కేంద్రమే ఒక ముసాయిదాని తయారు చేసింది, భూమి ముసాయిదాని. హక్కులు ఏ విధంగా ఉండాలి, చట్టాలు ఏ విధంగా ఉండాలి, ఏమేమి మార్పులు కావాలి అని. దాంతోపాటుగా చాలా రాష్ట్రాలు ఆ రాష్ట్రాలలో ఉన్న అన్ని చట్టాలను కలిపి ఒకే చట్టంగా చేసుకునే ప్రయత్నాలు ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రం కూడా ఈ మధ్యలోనే ఒక కమిటీ వేసుకుంది ఒకే చట్టంగా చేసుకోవడానికి. చట్టాలలో గందరగోళం పోవాలంటే, ఇప్పటికి అవసరాలకు తగ్గట్టుగా చట్టం ఉండాలి అంటే భూమికి ఒకే ఒక చట్టం రాష్ట్ర స్థాయిలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అన్ని రాష్ట్రాలు కూడా ఒకే చట్టాన్ని చేసుకునే మార్గంలో ప్రయాణం చేస్తున్నాయి.